పేద ప్రజల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బడుగుల బాగోగుల గూర్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని సంజయ్ కొనియాడారు. హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కార్డును బండి సంజయ్ ఆవిష్కరించారు. తాను పార్టీ కార్యక్రమంలో ఉండగా ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అప్పుడు బతకరని చెప్పగా మెడికవర్ వైద్యులు శరత్ రెడ్డి సాహు సేవలందించి తనకు పునర్జన్మ ప్రసాదించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే పేదలు భయపడుతున్నారని, హాస్పిటల్ అంటే ప్రజలకు భయం పోయి భరోసా రావాలన్నారు. పేద ప్రజలు ఆసుపత్రుల ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆయన వైద్యుని దేవునిగా భావించాలని తెలిపారు. హాస్పిటల్కి పేషెంట్లు వస్తే డబ్బులు ఏ విధంగా వసూలు చేయాలని కొన్ని హాస్పిటల్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నారని, ఆసుపత్రి అంటే ప్రజలందరికీ నమ్మకం కుదరాలే సేవలు అందించాలని సూచించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తం కంటి మొత్తం ప్రతి స్టేట్లో కూడా మెడికల్ హాస్పిటల్ ఉన్నటువంటి వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఒక మంచి విశ్వాసం, ఒక నమ్మకం ఏర్పడుతుంది. మంచి ఆలోచన, సేవ చేసే ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. ఏ వృత్తి ఇష్టం కూడా వాళ్ళను దేవుళ్ళకే భావించారు. కాబట్టి ఇలా డాక్టర్ వృత్తిని ఇలా వైద్యో నారాయణో హరి అని చెప్పి డాక్టర్ని దేవునిగా భావించేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. మీరు నమ్మకం విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు పేషెంట్స్ అందరూ కూడా, ఒక భరోసా వస్తారు. కాబట్టి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు. వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ డాక్టర్ కూడా కావాలని తప్పియ్యాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మెడికల్ హాస్పిటల్